అనే ఫ్యామిలీ డ్రామాని ఫుల్ ఎంటర్టైన్మెంట్ చేశాడు, జనాలందరినీ కూడా మిస్మరైజ్ చేశాడు. F2 F3 చూసిన తర్వాత ఇది చూడకుండా ఉన్నాం కదా, చాలా బాగుంది. సంక్రాంతి పండుగ ఏమో కానీ ఈ మూవీ చూసాక చాలా సంతోషంగా సంక్రాంతి పండుగలా ఉంది. క్రింజీగా లేదు, బాగుంది, చాలా సెటిల్డ్ గా ఉంది. అసలు సినిమా 3-4 సార్లు చూసినా కూడా ఇంకా చూడాలని అనిపిస్తుంది. ఆల్ సాంగ్స్ ఆర్ గుడ్, హైలైట్, ఆల్ సాంగ్స్ హైలైట్. చాలా బాగుంది, చాలా కామెడీగా ఉంది, మనం మళ్ళీ మళ్ళీ వచ్చి చూసేలాగా ఉంది. సాంగ్స్ చాలా బాగుంది. బ్లాక్ బస్టర్ మూవీ, సూపర్ హిట్. నేను చూడలేదండి, దీనికే వచ్చాం, ఇదే చూద్దాం అనుకున్నాను. F2 F3 చూసిన తర్వాత ఇది చూడకుండా ఉన్నాం కదా, చాలా బాగుంది. చాలా చాలా కామెడీగా ఉంది. వెంకటేష్ ఎట్లయినా బాగా చేస్తారు కదా, కామెడీ ఎక్స్ప్రెషన్స్ బాగుంది. ఇంకా మిగతా రెండు ఏమో కానీ వెంకటేష్ సార్ది చూద్దామని వచ్చి. ఏమీ లేదు, మనకు టైమే తెలియదు. చేశారు అసలు మూవీ చాలా వండర్ఫుల్ గా ఉందండి. ఆ సాంగ్ చాలా బాగుందండి, చాలా బాగా నచ్చింది, చాలా బాగుంది. మూవీ అయితే చాలా బాగుందండి, చాలా నచ్చింది. సంక్రాంతి పండుగ ఏమో కానీ ఈ మూవీ చూసాక చాలా సంతోషంగా సంక్రాంతి పండుగలా ఉంది. నాకైతే అలా అనిపించింది. వెంకటేష్ గారు అంటే చంటి మూవీ నుంచి నాకు చాలా ఇష్టము. అలాంటిది ఇంత బాగా ఈ 2025 హ్యాపీగా స్టార్ట్ అయింది అంటే వెంకటేష్ గారితోనే. ఆ మూవీతో చాలా బాగా నచ్చేది. చాలా మూవీస్ రిలీజ్ అయ్యాయి కానీ వెంకటేష్ గారు అంటే ఫ్యామిలీ ఓరియంటెడ్ కాబట్టి అందుకని ఆయన మూవీకి వచ్చాను నేను. 5 ఎంత ఉంటే అంత అండి. 10 అయితే 10, 5 అయితే 5. ఫస్ట్ పోస్టర్స్ రిలీజ్ చేసినప్పుడు ఏంటి ఐశ్వర్య గారు ఈ టైప్ లో ఉన్నారు కదా, సో స్క్రీన్ మీద లేదు స్క్రీన్ మీద చాలా బాగుంది. అదే మళ్ళీ మీనా గారు వెంకటేష్ గారిని చూసినట్టు అనిపించింది నాకైతే. అనిల్ రావుపూడి గారు సినిమా చూసారు మరి మామూలుగా ఉండవు. అంటే ఫస్ట్ నుంచి చాలా మంది నవ్వుకున్నారు కదా సినిమా త్రూ అవుట్, ఎలా అనిపించింది? లేదు, కామెడీ టైమింగ్ చివరి వరకు చాలా బాగుంది. అంటే అనిల్ రావుపూడి గారు అంటే క్రింజ్ కామెడీ ఉంటుంది కదా, అనిపించిందా? కొంచెం క్రింజీగా లేదు, బాగుంది, చాలా సెటిల్డ్ గా ఉంది. మెసేజ్ ఇచ్చారు వెంకటేష్ గారు? మరి వాళ్ళ ఎవరు ఐఫోన్ వాళ్ళకి మంచి మెసేజ్ ఇచ్చారు. చాలా మందికి సీక్రెట్ మెసేజ్ అనుకోవచ్చా? అంటే సీక్రెట్ ఏముంది, ఓపెన్ మెసేజ్. ఇప్పుడు జరుగుతున్నది అదే కదా, ఇప్పుడు జరుగుతున్నది అదే కదా. సో ఫైనల్ గా బుల్లిరాజ్ అనే క్యారెక్టర్ ఎలా అనిపించింది వెంకటేష్ గారు సన్? ఆ బుడ్డోడు మామూలుగా లేడు అసలు. నరేష్ గారు ఎవరి క్యారెక్టర్ వాళ్ళది చాలా బాగుంది, చాలా ఎంటర్టైన్మెంట్ గా ఉంది. 5కి 3.5. చాలా బాగుంది, ఎక్స్పెక్ట్ చేయలేదు వెంకటేష్ సినిమా ఇట్లా బ్లాక్ బస్టర్ హిట్. అసలుకి బీజిఎం కానీ కామెడీ సైన్స్ కానీ అబ్బాబ్బా అస్సలకి చెప్పలేనంత సీట్లలో కూర్చోలేదు మేము, అంత బాగుంది. ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ కూడా చాలా చాలా బాగుంది, బ్లాక్ బస్టర్ హిట్ అస్సలకి లేదు. ఎంజాయ్ అంటే ఫుల్ ఎంజాయ్ చేసినాం. అసలుకి ఎక్స్పెక్ట్ చేయలేదు మేము ఇట్లా ఇంత కామెడీ సైన్స్ ఉంటుంది అని. మస్తుంది, సాంగ్స్ కూడా బాగున్నాయి, చాలా బాగున్నాయి. గేమ్ చేంజర్ అయితే మేము చూడలేదు, ఇదే సంక్రాంతికి ఇదే ఫిలింకి మేము వచ్చామన్నమాట. మేబీ గేమ్ చేంజర్ కన్నా ఇదే బ్లాక్ బస్టర్ అవుతుంది అని మేము ఎక్స్పెక్ట్. ఇదే ఉంటుంది. చాలా బాగుంది, ఫుల్ కామెడీ. ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ అయితే ఫస్ట్ హాఫ్కి మించి ఉంది. చాలా చాలా బాగుంది, అందరూ ఫ్యామిలీస్తో రావచ్చు. అసలు నెక్స్ట్ లెవెల్. 5కి 5. అసలు ఎక్కడ కానీ మ్యూజిక్కి చూడలేదు. ట్రైలర్స్ యాక్చువల్లీ ఈ ట్రైలరే నచ్చింది, అందుకే ఈ మూవీకి వచ్చాం. 2 మూవీస్ చూడలేదు. 5కి 5 ఎక్కడ బోర్ కొట్టదు, ఫ్యామిలీస్తో. వెంకటేష్ Also one man show. Songs watch with family, kids also. Climax message also is very very good. Watch with family. All songs are good, highlight, all songs highlight. Packed entertainment, very very packed. After Patas and Supreme, this is very packed entertainment. Sir, after Sarler Nikevaru, very very correct movie, super hit. సినిమాలో ప్రతిదీ హైలైట్ అనమాట. అస్సలు సూపర్గా వెంకటేష్ యాక్షన్ సూపర్. అసలు వెంకటేష్ ప్రతి క్యారెక్టర్ హైలైట్. బాగా అనిల్ రావుపూడి గారు నిజంగా ఏ క్లాస్గా చేశాడు సినిమా. డైరెక్షన్ సూపర్. అసలు ప్రతి క్యారెక్టర్ చాలా బాగుందన్నమాట. అసలు సినిమా 3-4 సార్లు చూసినా కూడా ఇంకా చూడాలని అనిపిస్తుంది.
సంక్రాంతి వినరు అనేది ఇక మీరే డిసైడ్. కాదు, బాల సినిమా కూడా బాగుందండి, నేను చూశాను కదా. డాకు బంగరాజు కూడా బాగుంది పిక్చర్, చాలా బాగుంది. అసలు ఫ్యామిలీ అందరూ తప్పనిసరిగా చూడాలి. డాకు మహారాజు కూడా బాగుంది. ఫ్యామిలీ సెంటిమెంట్, మన ఇంట్లో న్యాచురల్గా కొట్టుకోవడాలు గొడవలు పట్టాలి ఎట్లా ఉంటాయో అట్లా ఉన్న సినిమా. అది చాలా బాగుంది, సూపర్, చాలా బాగుంది. అందరు చిన్నపిల్లడు బాగా చేశాడు. బుల్రాజు క్యారెక్టర్ చాలా బాగుంది. ఫస్ట్ టైం అయినా కుర్రాడు బాగా చేశాడు. సంక్రాంతి ఫెస్టివల్ అందరూ చూడాల్సిన సినిమా. నాకైతే ఇది అందరూ చూడాలి. ది బెస్ట్, ది బెస్ట్. ఇది ఫస్ట్ ఇదే చూడాలి, తర్వాతే రెండు బాలయ్య సినిమా కూడా చాలా బాగుంది. ఫస్ట్ హాఫ్ చాలా బాగుంటుంది, ట్విస్టులు ఉంటాయి. నిన్న చూసాం మేము, కానీ ఇదైతే చాలా బాగుంది. 2 పార్ట్లు బాగున్నాయి, నవ్వుకోవచ్చు. చాలా బాగా తీశాడు. థ్యాంక్ యూ. పిల్లలు ఉన్నోళ్ళు, సో వాళ్ళకి అట్రాక్ట్ అయ్యేలాగా ఒక హస్బెండ్ అండ్ ఇంకో అదర్ పర్సన్ ఉంటే ఏంటి అనే ఫ్యామిలీ డ్రామాని ఫ్యామిలీస్ కొద్దిగా సరదాగా తీసుకునేలా చూపించాడు. అండ్ వెంకటేష్ దానికి 200% న్యాయం చేశాడు. అది సో ఓవరాల్గా ఫ్యామిలీస్కి హిట్ మూవీయే. అండ్ సంక్రాంతి వచ్చిన 3 సినిమాల్లో 2 బాగున్నాయి, ఒకటి డిజాస్టర్గా ఉంది, ఒకటి యావరేజ్ ఉంది. బట్ ఆ 2 బాగున్నట్లో నేను మాత్రం నా వరకు మాత్రం డాకుకే ఇస్తాను. నేను డాకు అండ్ సంక్రాంతి ఈక్వల్ పోటీనే ఉంటుంది, బట్ నా చాయిస్ మీద డాకుకు ఉంటుంది. ముందుగా అందరికీ హ్యాపీ సంక్రాంతి. ఈ సినిమా సంక్రాంతికి వస్తున్నాం, స్కూల్కి వెళ్ళే ప్రతి పిల్లాడు డెఫినెట్గా చూడాల్సిన సినిమా. ఖచ్చితంగా పేరెంట్స్ మీ అందరికీ సంక్రాంతికి చాలా పెద్ద విన్నపం. ఎందుకు అంటే ఈ సినిమాలో చూపించిన కాన్సెప్ట్ ఏదైతే ఉందో స్కూల్కి వెళ్ళే ప్రతి పిల్లాడు, ఐ మీన్ ప్రతి మగాడికి అవసరం ఇది. ఈవెన్ టీచర్స్ గురించి వాళ్ళు చూపించిన పాయింట్ ఏదైతే ఉందో అది చిన్నప్పటి నుంచి మనం నేర్చుకోవాలి. సంస్కారం అనేది పెళ్ళైన తర్వాత ఆ అబ్బాయికి వైఫ్తో కావచ్చు వచ్చే ప్రాబ్లమ్స్ని ఎలా తట్టుకోవాలి. ఏదో ఒక డైలాగ్ ఉంటుంది సినిమాలో, మంచి డైలాగ్, పిల్లం ఎలా అడిగినా మీ లవ్ స్టోరీలు మాత్రం చెప్పకండి, ఇబ్బందుల్లో పడకండి. ఇది మెయిన్ చూపించిన విషయం. వేరే లెవెల్ కాన్సెప్ట్, నిజంగా చాలా బాగా అనిపిస్తుంది థియేటర్లో. మెయిన్గా వెంకటేష్ గారి యాక్టింగ్ అయితే కుమ్మేశారు. అసలు ఓల్డ్ వెంకటేష్ గారు బయటకు వచ్చారు. ఏం లుక్స్ భయ్యా, అసలు ఆయనకి 60+ ఉన్నాడు అంటే అసలు నమ్మబుద్ధి కావట్లా. ఏ 13 or 25 అనుకుంటారు థియేటర్లో. చాలా హ్యాండ్సమ్ హంక్లా కనిపించారు. ఇంకొకటి ఐశ్వర్య రాజేష్ గారు అండ్ మన మీనాక్షి చౌదరి గారు, వాళ్ళిద్దరి మధ్య గొడవ సీన్లు, యాక్షన్ ఫైట్స్ చాలా బాగా అనిపిస్తుంది. వీటన్నిటి నడుమ ఒక్కడే ఫస్ట్ హాఫ్ మొత్తం హోల్డ్ చేశాడు. ఒక బుడ్డోడు కుమ్మేశాడు. అసలు ఆ అబ్బాయి భాష కానీ ఎగ్జాక్ట్గా మన గోదావరి స్టైల్లో మాట్లాడడం వేరే లెవెల్, అంటే వేరే లెవెల్, పీక్స్ అనిపిస్తుంది. థియేటర్కి వచ్చే ప్రతి ఒక్కరు ఏదో ఫ్యామిలీ స్టోరీ, ఏదో పండగకి ఎంజాయ్ చేద్దామని కాకుండా ప్రతి ఒక్కడు ఈ సినిమా చూడాలి. బికాస్ ఆఫ్ ఆ కాన్సెప్ట్ అంత మంచిగా ఉంది. చాలా అంటే చాలా, నాట్ ఓన్లీ ఫన్నీ వే, అనిల్ రావుపూడి గారు ఎప్పుడూ ఓ ఫన్నీ కాన్సెప్ట్ని తీసుకొస్తారు బేసిక్గా. బట్ ఈ సినిమాతో ఒక మంచి మెసేజ్ని కూడా తీసుకొచ్చారు. చాలా మందికి ప్రౌడ్గా ఫీల్ అవుతారు ఈ సినిమా చూసిన. ఈసారి వన్ ఆఫ్ ద బెస్ట్ మూవీ నిజంగా వెంకీ కెరీర్లోనే. F2ని మళ్ళీ రీబ్యాక్ చేసినట్టు ఎంత ఫన్ క్రియేట్ అయిందంటే సీట్లో కూర్చోలేమాట, అంత బాగా క్రియేట్ అయింది. చాలా అంటే చాలా మంచి మూవీ. ఈ సంవత్సరంలో ఈ సంక్రాంతికి వచ్చిన వెంకీ మామ మూవీతో మంచి ఫుల్ ఎంటర్టైన్మెంట్ చేశాడు, జనాలందరినీ కూడా మిస్మరైజ్ చేశాడు. అసలు ఇక మీనాక్షి చౌదరి గురించి మాట్లాడుకోవాలంటే అబ్బబ్బబ్బా, అసలు ఒక్క మాటలో చెప్పాలంటే ఫుల్గా ఆ పోలీస్ డ్రెస్లో ఫిట్గా అందంగా అసలు అందరిని కూడా ఆకట్టుకుంది. అంత మంచి కంటెంట్ వచ్చింది. అలాగే ఐశ్వర్య రాజేష్ అయితే అసలు ఒక రకంగా చెప్పాలంటే మనకు సౌందర్య అని వెంకటేష్ కాంబినేషన్ గుర్తొచ్చింది. ఆ టైంలో సౌందర్య వెంకటేష్ గారు అంటే అందరూ కూడా లైక్ చేసేవాళ్ళు. అలాగే స్టోరీ మట్టికి ఒక్క ముక్కలో చెప్పాలంటే ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ భయ్యా, మొత్తం అందరూ కూడా ఫుల్గా ఎంజాయ్ చేయవలసిన సినిమా ఇది. సెంటిమెంట్లు ఇప్పుడు వెంకీ మామ అంటేనే సెంటిమెంటు. ఎవరినైనా సరే ఏడిపించగలడు, నవ్వించగలడు, అలాగే సీట్లో కూర్చొనివ్వకుండా చేయగలిగిన ఏకైక హీరో వెంకీ మామ. సినిమా ఓవరాల్గా అందరూ కూడా ఈ సంక్రాంతి బరిలో తోపు ఎవరంటే వెంకీ మామే. సాంగ్స్ అయితే అదిరిపోయినాయి. రమణ గోగుల గారు ఇచ్చి పడేశారు. మధుప్రియ రమణ గోగుల గారు పాడిన సాంగ్ అయితే హైలైట్. సోషల్ మీడియాని షేక్ చేసిన అందరికీ తెలిసిందే. అది థియేటర్లో కూడా విజిల్స్ పడినాయి. వెంకీ మామ ఖచ్చితంగా పక్కా సంక్రాంతి పొంగల్ బ్లాక్ బాస్టర్ వెంకీ మామ. థ్యాంక్ యూ. కామెడీ సీన్స్ అయితే అల్టిమేట్.